ఆయన చూడండి ఏం చేసిండంట, ఆయన బలము చేత ఆయన బలము చేత భూమిని సృష్టించను. ఈ భూమిని దేంతో సృష్టించిండంట? దేవదేవుని యొక్క బలము చేత ఈ భూమిని సృష్టించిన పరమ తండ్రికి మహిమ కలుగును గాక. అవును, ఇంకొక మాట ఇక్కడ అంటుంది చూడండి, 15వ వచనము, ఇర్మియా గ్రంథము 51 15వ వచనం. నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరచను. యోబు జీవితంలో కూడా అదే విధంగా జరుగుతుంది. యోబు నేనే గొప్ప, నేను దేవుని కన్నా నేనేం తక్కువ, నేను యథార్థంగా ప్రవర్తించిన, నేను దాన ధర్మాలు చేసిన, నేను విధ్వరాండ్ల పక్షంలో కనికరం పడ్డా, నేను అనాథల పట్ల నేను కనికరం పడ్డా, నేను ఏ చెడు చూపును చూడలేదు, ఏ చెడు వైపు నేను ఆకర్షించలేదు, నేను నీతి న్యాయములతో బతికిన, నేను యథార్థంగా బతికిన, నేను దహన బలులు అర్పించిన, దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చిన. ఇన్ని క్వాలిటీస్ ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటుండు. నేను దేవుని కన్నా దేంట్లో తక్కువ, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా, నేను నీతిగా జీవిస్తున్నా, నేను ఆయన కట్టడలను పాటిస్తున్నా, నేను ఆయన చిత్తానుసారం జరిగిస్తున్నా అనేసి తనను ఎంతగానో హెచ్చించుకొని మాట్లాడడం జరుగుతుంది. జరిగినప్పుడు తన స్నేహితులతో తర్కిస్తున్నప్పుడు ఎందుకు దేవుడు నా పక్షంలో ఎందుకు ఇట్లా చేసిండు, నేను ఏం తప్పు చేసినా, నేను ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఆయన ప్రతి ఒక్క చెప్పిన మాట ప్రకారమే నేను జీవించుకుంటూ వస్తున్నా అనేసి యోబు తన స్నేహితులతో దేవుడి గురించి మాట్లాడటం జరుగుతుంది. దేవుని కన్నా నేను దేంట్లో తక్కువ, మనము దేవుడి కన్నా సమానులం కాదు. దేవుడు సమానులుగా మనల్ని చేసినప్పటికీ దేవుడు మౌనంగా ఉన్నాడు, యోబుతో ఏమీ మాట్లాడలేదు. తర్వాత యోబుతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసిండో, ఆయన ఎట్లా మాట్లాడుతుండంటే, నేను మకరంని చూడు ఎట్లా తయారు చేసిన, దాని రూపాన్ని చూడు ఎట్లా తయారు చేసిన, ఎంత గట్టిగా ఉంది దాని రూపము, ఏ శత్రువు దాన్ని హాని చేయలేదు, దాని యొక్క బలం చూడు ఎట్లా చేసిన, మళ్ళీ నీటి గుర్రం యొక్క బలం చూడు. అంటే తన సృష్టించిన సృష్టి గురించి దేవుడు మాట్లాడుతుండు. యోబును తప్పు మాట్లాడినవు, నేను సమానమా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడలేదు ఆయన నిజంగా. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే, తన ప్రజ్ఞ చేత ఆయన జ్ఞానమును, ఆయన ప్రజ్ఞ, ఆయన యోబుతో తర్కించలేదు, యోబు పైన కోపపడలేదు, యోబు మాట్లాడిన మాటలకు మళ్ళీ ఆయన దాన్ని కరెక్షన్ చేయలేదు, లేదా యోబు మాట్లాడిన మాటలకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు, లేదా అనుకూలంగా మాట్లాడలేదు. తన ఒక్కటే చెప్తుండు, తన సృష్టిని ఎట్లా సృష్టించిండు, తన భీకరమైన కార్యాలను ఏ విధంగా చేసిండు, వాటి గురించే దేవుడు మాట్లాడుతూనే ఉండు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని గురించి, దేవుని యొక్క సామర్థ్యత గురించి, దేవుని యొక్క బలం గురించి ఆ మాటలను వింటున్న యోబులో ఒక రకమైన భయం స్టార్ట్ అయిపోయింది. అవును కదా, దేవుడెక్కడా, నరుడెక్కడా, దేవుడికి నరునికి ఎక్కడనన్నా పోలికలు ఉన్నాయా? దూరం ఎక్కడ పోలికలు లేదు. ఆయన భూమిని ఆకాశంలను సృజించిన దేవుడు, ఆయన సమస్తాన్ని కలుగజేసిన దేవుడు, ఆయన సమస్తం పైన అధికారం ఉన్న దేవుడు, సమస్తం ఆయన వల్ల, ఆయన ద్వారా, ఆయన కోసము చెయ్యబడ్డది. కాబట్టి నరమాతృనికి ఎంత ఉన్నా కానీ నరుడే, దేవుడు తప్ప ఇంత గొప్ప కార్యాలు చేసే సామర్థ్యత ఎవ్వరికీ లేదు అనేసి అప్పుడు యోబు పశ్చాత్తాప్తుడై తన నేల మట్టుకు వంగి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం మొదలు పెడతాడు, పశ్చాత్తాపం పడడం మొదలు పెడతాడు. ఇక్కడ ఏమంటుండే చూడండి, 15వ వచనంలో నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రమాణము చేయుచున్నాడు, ఆయన తన బలము చేత భూమిని సృష్టించిండు. ఈ భూమిని సృష్టించడానికి తన బలాన్ని ఉపయోగించిండంట. నాకు తెలిసిన ప్రకారం ఆయన నోటి మాటను ఉపయోగించిండు. బలంని ఎక్కడ ఉపయోగించిండు?
బలంను ఉపయోగించిండా? ఆయన ఏమైనా బునాదులు తీసిండా? బలంను ఉపయోగించడం అంటే బునాదులు తీసి గోడలు కట్టి ఆయన ఏమన్నా ఆ విధంగా క్రియేట్ చేసిండా భూమిని? నో. నాకు తెలిసిన ప్రకారం అయితే బైబిల్లో రాయబడింది ఆయన నోటి మాట చేత సమస్తాన్ని కలుగజేసిండని. మరి ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన తన బలము చేత భూమిని సృష్టించను అని రాయబడింది. మరి ఏది రైటు? ఇప్పుడు ఇక్కడ వాక్యంలో ఉన్నది రైటా లేదా ఆయన చేసింది రైటా? రెండుట్ల ఏది రైటు? రెండూ రైటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నోటి మాట చేత ఈ భూమిని ఆయన నోటి మాట చేత సృజించిండు. ఆయన మాట వెల్లడవుతా తోడనే, ఆయన నోటి నుంచి ఆయన మాట వెల్లడవుతా తోడనే శూన్యంలో భూమి ప్రిపేర్ అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఆయన బలమును ఉపయోగించిండు అని రాయబడింది. ఆయన బలమును ఉపయోగించండి. ఎస్, ఆయన నోటి మాటల్లో బలమున్నది. దేవునికి మహిమ కలుగక. బలమైన మాటని ఆయన ఉపయోగించినప్పుడు బలమైన కార్యము జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎస్, గాడ్స్ వర్డ్ హ్యాస్ ఎ స్ట్రెంగ్త్. దేవుని యొక్క మాటకు బలం ఉన్నది. దేవుని యొక్క మాటకు ప్రభావం ఉన్నది. దేవుని యొక్క మాటకు శక్తి ఉన్నది. దేవుని యొక్క మాట మహిమకరమైన మాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. దేవుని మాట మహిమకరమైన మాట. దేవుని నామానికి మహిమ కలుగు. ఆయన బలమును అంటే ఆయన నోటి మాటల్లో ఏముందంట? బలము. ఆయన నోటి మాటలో సింపుల్గా దేవుడు పలికెను. ఎస్, దేవుడు పలికిన మాటల్లో బలమున్నది. ఆయన మాటల్లో శక్తి ఉన్నది. ఆయన మాటల్లో మహిమ ఉన్నది. ఆయన మాటల్లో కృప ఉన్నది. ఆయన మాటల్లో దయ ఉన్నది. ఏ సమయానుసారంగా ఆయన నోటి మాట ఆ విధంగా పనిచేయడం మొదలు పెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. బలమైన కార్యాలు జరగాలన్నప్పుడు ఆయన బలం అక్కడ ప్రదర్శింపబడుతుంది. మహిమ కార్యాలు జరగాలన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చే మాట వల్ల మహిమ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శక్తి విడుదల కావాలనుకున్నప్పుడు ఆయన నోటి మాటల ద్వారా అక్కడ శక్తి విడుదల అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటుంది చూడండి, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్మైటీ గాడ్. ఆయన జ్ఞానం చేత ప్రపంచాలను ఆయన స్థాపించిండు. ఈ ప్రపంచాలన్నీ స్థాపించింది ఎవరు? దేవుడే స్థాపించిండు. ఆయన నార్త్లో ఏ ప్లేసెస్ ఉండాలా, ఈస్ట్లో ఏ ప్లేసెస్ ఉండాలా, సౌత్లో ఏ ప్లేసెస్ ఉండాలా, వెస్ట్లో ఏ ప్లేసెస్ ఉండాలా, ఇవన్నీ ఎవరు ప్లాన్ చేసిండ్రు? దట్ ఆల్మైటీ గాడ్. ఎవరు ప్లాన్ చేసిండు? సూర్యుడు పొద్దున ఉదయించాలా, చంద్రుడు రాత్రి ఉదయించాలా, నక్షత్రములు రాత్రి రావాలా. ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ ద ప్లాన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఇమేజెస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఇవన్నీ ఆయన జ్ఞానం చేత పొద్దున వెలుగునివ్వడానికి ఒక జ్యోతిని, రాత్రిని వెన్నెలనివ్వడానికి ఒక జ్యోతిని, పొద్దున జ్యోతికి సూర్యుడని, రాత్రి జ్యోతికి చంద్రుడని, నక్షత్రాలని, ఈ యొక్క సమస్తాన్ని ఆయన కలగజేసిన ప్రకృతిని గాలిని వానని పంచేంద్రియాలను ఆయన సృష్టించిండు. దేవుని నామానికి మహిమ. ఇదంతా ఎక్కడి నుంచి? ఆయన జ్ఞానం నుంచి ఉద్భవింపబడ్డది. కానీ ఈరోజు నరుడు ఏమనుకుంటాడు? ఓహో, నేను ఇది చేసిన, ఇది అడ్వెంచర్ చేసిన, ఈ అడ్వెంచర్ చేసిన, ఇది నేను కనుక్కున్నా. ఎక్కడి నుంచి కనుక్కున్నావు నువ్వు? సృష్టిలో నుంచే కనుక్కున్నావు. ఎవరు సహాయం చేసిండ్రు నీకు? సృష్టి సహాయం చేసింది. సృష్టిలో నుంచి, సృష్టి ద్వారానే నువ్వు సమస్తాన్ని తెలుసుకున్నావు. మరి ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కార్యం కాదా ఇవన్నీ? ఎస్, మనం ఏమై ఉన్నామో, ఏ అడ్వెంచర్స్ మనం చేసినా, ఏ ఒక్క ఎక్స్పెరిమెంట్స్ మనం చేసినా, ఏ ఒక్కటి మనము చేసినా కానీ అవన్నీ దేవుని యొక్క బలము చేత, దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క మహిమ చేత కలగబడ్డని. సృజింపబడిన ఏది ఆయన లేకుండా సృజింపబడలేదు. జరుగుతున్న కార్యములు ఏవి ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం లేకుండా జరుగుతలేవు.
ప్రతిదీ ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యము ఆయన యొక్క చిత్తం ప్రకారం, ఆయన యొక్క సంకల్పం ప్రకారం, ఆయన యొక్క ఉద్దేశం ప్రకారం ఈ లోకంలో జరుగుతున్నాయి. ఏది ఏమంటారంటే ఏది అనవసరంగా ఈ లోకంలో జరుగుతలేదు. ప్రతిదీ జరుగుతున్న ప్రతిదీ ఆయన జ్ఞానానుసారంగా జరుగుతుంది, ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది, ఆయన మహిమ ద్వారా జరుగుతుంది, ఆయనని మహిమపరచడానికి జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరచెను. తన ప్రజ్ఞ నీతి న్యాయములు లాగా జ్ఞానమును ప్రజ్ఞ ఈజ్ ఏమంటారంటే ఒక వివేచన చేత ఆయన ఒక ప్రజ్ఞ, ఆయన ఒక సామర్థ్య చేత ఏం చేసినట్టు ఆకాశంలోని విశాలపరిచిండు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలని, ఆకాశంలో ఉన్న శౌర్య కుటుంబాలని, ఆకాశంలో ఉన్న నీటి పొంతలని, చాలా గెలాక్సీస్ని చాలా దేవుడు ఏం చేసిండంటే ఆయన ప్రజ్ఞ చేత ప్రిపేర్ చేసిండు. అవును, ఆకాశం పైన కూడా ఒక లోకం ఉంది. నాసా రాకెట్లను ప్రయోగిస్తుంది. ఏంది ఆ యొక్క పైన ఆ యొక్క ఆకాశం పైన ఏమున్నది? ఆకాశం పైన కూడా నిజంగా ఒక లోకం ఉన్నది. ఆ లోకంలో చాలా ఉన్నాయి. ఆకాశం పైన నీళ్ళుంది, ఆకాశం పైన నేలుంది, ఆకాశం పైన సమస్తం ఉన్నాయి. మనిషి దేవుడు చేసిన దాన్ని తెలుసుకోవడానికి ఎంతో తెంపర్లాడుతుండు. ఆ సృష్టి యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి మనిషి ఎంతో తెంపర్లాడుతుండు. ఆకాశం పైన ఏముంది? సూర్యుడి దగ్గర ఏముంది? చంద్రుడి దగ్గర ఏముంది? నక్షత్రాల దగ్గర ఏముంది? ఇవన్నీ తెలుసుకోవడానికి లిటరల్లీ వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? దేవుని యొక్క ప్రజ్ఞను తెలుసుకోవాలనుకుంటున్నారు, దేవుని యొక్క జ్ఞానంని తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు మేము దేవుని జ్ఞానంని తెలుసుకుంటాము, దేవుని యొక్క ప్రజ్ఞను తెలుసుకుంటాం అంటలేరు. మా శక్తి సామర్థ్యాలను మేము ప్రూఫ్ చేసుకుంటాము, మా ఎబిలిటీని మేము ప్రూఫ్ చేసుకుంటాము, మా జ్ఞానంని మేము ప్రూఫ్ చేసుకుంటాము, మా యొక్క వివేకాన్ని మేము ప్రూఫ్ చేసుకుంటాం అనేసి వాళ్ళు ఈ విధంగా ప్రయాసపడుతున్నారు. నిజంగా కదా, దేవుని చిత్తం లేకపోతే నరుడు ఎంత ప్రయాసపడ్డాది వ్యర్థము. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం లేకపోతే నరుడు ఎంత ప్రయాసపడ్డాది వ్యర్థమే. అవును, ఒక వ్యవసాయదారుడు గాలి యొక్క దిశ చూసి, గాలి ఏ వైపు వీచుతుందో ఆ గాలి యొక్క దిశ చూసి తన విత్తనాలు విత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ యొక్క గాలి ఏ వైపు నుంచి వస్తుంది, ఏ వైపుకి అది అంతమవుతుందో ఆ యొక్క స్థితిని చూసి తన విత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే గాలి వచ్చే టైం ఆ యొక్క వేలో తన విత్తుతుంటే ఆ విత్తనాలన్నీ ఎగిరిపోతుంటాయి. ఏటవాలుగా తను ఉండి విత్తాల్సిన అవసరం, ఏటవాలుగా అంటే దానికి అడ్డంగా నిలబడి ఆ గాలి వచ్చే దిశకైన అడ్డంగా నిలబడి ఆ విత్తనాలను విత్తాల్సిన అవసరం ఉంది. అందుకే వ్యవసాయదారుడు గాలిని, వర్షాన్ని, ప్రకృతి పైన ఆధారపడతాడు. తన చేయాల్సిన పనిని ప్రకృతి పైన ఆధారపడి ఆ యొక్క ప్రకృతి యొక్క సూచనలను బట్టి తన పనులు చేసుకోవడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ప్రజ్ఞ చేత ఆకాశము విశాలపరచబడ్డది. దేవుని యొక్క జ్ఞానము చేత ప్రపంచములు స్థాపించబడ్డాయి. ఈ ప్రపంచాలు దేవుని జ్ఞానం చేత స్థాపించబడ్డాయి. ఈ రోజులలో మనిషి ఇది నా జ్ఞానం ప్రకారం జరుగుతుంది, నా సామర్థ్యత ప్రకారం జరుగుతుంది, ఏ అడ్వెంచర్, ఏ యొక్క ఇన్వెన్షన్ జరిగినా కానీ మనిషి అనుకుంటుండు ఇది నేను చేసిన, ఇది నా ఆలోచనలు బట్టి, ఇది నా యొక్క సామర్థ్యతను బట్టి, నా యొక్క ఎబిలిటీని బట్టి ఇది జరిగింది. నిజంగా ఆయన ఒక మాట సెలవిచ్చిండు. ఏమంటుండే ఆయన? సోదెగాంటని వెర్రివారిగా చేస్తాడంట, జ్ఞానులను వెనుకకు దుప్పి వారి విద్యను అవిద్యగా చేస్తాడంట. జ్ఞానుల విద్యని అవిద్యగా చేస్తాడంట. సోదెగాంట్లని వెర్రివారుగా చేసే దేవుడు జ్ఞానులను వారి విద్యని అవిద్యగా చేసి జ్ఞానులను అజ్ఞానులుగా ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకే ఎప్పుడు కానీ మా శక్తిని బట్టి కార్యం జరిగింది, మా బలమును బట్టి కార్యం జరిగింది, మా వల్ల. అవును, నీకు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? నీకు ఆ ప్రజ్ఞ ఇచ్చింది ఎవరు? చూడండి, ఒకప్పుడు
ఇప్పటికీ కూడా ఐవీఎఫ్ 100% సక్సెస్ఫుల్ రేట్ ఎవరన్నా ఇస్తుండ్రా? ఇప్పుడు డాక్టర్స్ ప్రతి లక్షలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళు పలుకుతున్న మాట ఒకటే, దేర్ ఈజ్ ఓన్లీ 50% ఛాన్సెస్ ఫర్ దిస్ ప్రెగ్నెన్సీ. ఓన్లీ 50% ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ దిస్ ప్రెగ్నెన్సీ. అంతే. ఆ 50%లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము. చూడండి, లక్షలు పెట్టి సర్జరీస్ చేయించుకుంటుంటే ఈ రోజులలో డాక్టరు ఫామ్స్ పైన ముందు సంతకాలు పెట్టించుకుంటుండ్రు. ఒకవేళ ఈ సర్జరీ త్రూగా ఈ మనిషి చచ్చిపోతే మాకు సంబంధం లేదు, వీ వోంట్ రిఫండ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డెత్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అనేసి ఒక రిస్క్ ఫామ్ మీద సంతకం పెట్టినాకనే ఆపరేషన్లకు సిద్ధమవుతుండ్రు. ఈవెన్ డెలివరీస్ ఆల్సో, సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ ఏది చేసినా కానీ ముందు డాక్టర్స్ మనకు రిస్క్ ఫామ్ మీద సంతకం పెట్టించి వాళ్ళు దే ఆర్ అప్రోచింగ్. అంటే ఒకవేళ వాళ్ళ శక్తి మీద వాళ్ళ సామర్థ్యం పైన వారికి నమ్మకం ఉన్నప్పుడు 100% సక్సెస్ రేట్ వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? ఎందుకంటే వాళ్ళు చేస్తుంది ప్రయత్నం, డాక్టర్స్ చేస్తుంది ఓన్లీ ప్రయత్నం, ప్రతిఫలం ఇవ్వాల్సింది దేవుడు. వాళ్ళు చేస్తుంది ప్రయత్నం, వాళ్ళు సర్జరీస్ చేస్తున్నా, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నా, వాళ్ళు నీ యొక్క దేహం పైన వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఒక ప్రయోగం చేస్తుండ్రు. సక్సెస్ రావాల్సింది దేవుని నుంచి. ప్రయోగం చేసేవాడికి శక్తి ఉందా లేదా సక్సెస్ ఇచ్చేవాడికి శక్తి ఉందా? ఖచ్చితంగా సక్సెస్ ఇచ్చేవాడికే శక్తి ఉంది. దేవుడికి శక్తి ఉంది. ఆ యొక్క ప్రయోగాలను సఫలపరిచే శక్తి దేవుడికి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి సృష్టిని నమ్ముకోవడం కన్నా సృష్టికర్తని నమ్ముకోవడం గొప్ప. మనుషులని ఆశ్రయించడం కన్నా, రాజులను ఆశ్రయించడం కన్నా, నరుని ఆశ్రయించడం కన్నా యెహోవాని ఆశ్రయించడం మేలు. కొన్నిసార్లు మనము మన భర్తను నమ్ముకోవడం కూడా కొన్నిసార్లు మూర్ఖతనే, పిల్లలను నమ్ముకోవడం కూడా కొన్నిసార్లు మనకు మూర్ఖతనే. ఎందుకంటే సమ్టైమ్స్ నాట్ ఆల్ టైమ్స్, సమ్టైమ్స్ వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్గా వాళ్ళు ఉంటారు. ఎవ్రీ టైము అకార్డింగ్ టు అవర్ విల్ దే విల్ నాట్ మూవ్. వాళ్ళు చాలాసార్లు మన చిత్తానుసారం, మన ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తి మనతో మూవ్ ఆన్ కాడు, అంటే మనతో ముందుకు సాగడు. ఎవ్రీబడి, ప్రతి ఒక్క మనిషి తన ఇష్టానుసారంగా, తన ఇష్టం వచ్చినట్టు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాలని ఆశపడి ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి తన ఇష్టంగా తన ఇష్టానుసారంగా ప్రవర్తించాలని కోరుకుంటాడు. ఏ మనిషి మోస్ట్ ప్రాబబులీ 70%, 80% మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా వేరోళ్ళు కదలాలని ఆశపడతారు, కానీ వేరోళ్ళ ఇష్టానికి వాళ్ళు కదలడానికి ఇష్టపడరు. ఎస్ నోబడీ లైక్ సాక్రిఫికేషన్. ఎవరికి త్యాగం చేయాలని ఎవరికి ఇష్టం లేదు. ఇతరుల కోసం త్యాగం చేయాలా, ఇతరుల మాట వినాలా, ఇతరులను హానర్ చేయాలా, ఇతరులను రెస్పెక్ట్ చేయాలా. నోబడీ లైక్ దట్. బట్ అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ హానర్. నన్ను కనపరచు అన్ని నేను కనపరుస్తా. హీ కెన్ హానర్ యూ ఆల్వేస్. హీ కెన్ హానర్ యూ ఎవ్రీ టైమ్. హీ కెన్ హానర్ యూ. నీ యొక్క చిన్న మాట కూడా ఆయనకు చాలా గొప్ప ప్రయారిటీ. నీ యొక్క చిన్న తలంపు కూడా ఆయనకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక్క కన్నీటి చుక్క కూడా ఆయన యొక్క అంటారు కదా, ఆయన దృష్టిలో అది ప్రేషస్. ఆయన ప్రేషస్. ఈ లోకంలో ఎవరన్నా కానీ తిరిగి బదులు ఆశించలేని ప్రేమ ఎక్కడన్నా ఉంది, బదులు ఆశించలేని మనుషులు ఎక్కడన్నా ఉన్నారు, బదులు ఆశించలేనిది ఏదైనా ఉందంటే అది సింప్లీ దేవుడు తప్ప. ఎవ్రీ పర్సన్ హ్యావ్ దేర్ పర్సనల్ ఇంటెన్షన్స్. ప్రతి ఒక్క మనిషి ఏదైనా చేస్తే ఎదుటి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎదుటి
వ్యక్తి నుంచి ఒక ఫేవర్ ఎక్స్పెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. కానీ దేవుడు ఒక్కటే, ఏ ఫేవర్ లేకుండా కానీ మనకు మేలు చేసేది మన జీవితంలో ఎవరన్నా ఉన్నారు అంటే దేవుడు ఒక్కడే. ఎందుకంటే ఆయన ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, ఈ సమస్తాన్ని మన కోసం సృజించిండు. ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేచనని, ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించిండు. ఆయన మంచితనం అంతటిని మనకిచ్చిండు. మనలో చెడంతటిని ఆయన తీసేసుకొని ఆయన మంచితనం అంతటిని మనకిచ్చిండు. అంతకన్నా వేరొక ఆశ్రయ దుర్గం మనకు లేదు. అంతకన్నా ఈ లోకంలో ఎవ్వరు నమ్మదగినోళ్ళు లేరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమస్తాన్ని సృజించిన దేవుడు, సమస్తాన్ని కలగజేసిన దేవుడు, ఆ యొక్క సమస్తాన్ని ఏలుటకు అధికారంని మాత్రం మనకిచ్చిండు. ఆ సమస్తాన్ని ఏలుటకు అధికారంని మాత్రం మనకిచ్చిండు. అధికారానికి మారుగా ఆయన ఏ బదులు మన నుంచి ఆశించలేదు. ఆయన ఆశించింది ఒక్కటే, ఈ 24/7 మనము ఆయన యొక్క ప్రెజెన్స్లో ఉండాలి అని. అంటే ఆయన కనుసైగలలో మనం ఉండాలని, ఆయన కనుసైగలలో మనం ఉండాలా. 24/7 ఆయన కళ్ళు మననే చూస్తుండాలా. ఆయన కళ్ళు మననే చూస్తుండాలా. ఆయన నోరు మనతోనే మాట్లాడుతుండాలా. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మన వైపే తిరుక్కుంటుండాలనేసి దేవుని యొక్క సంకల్పం మన పట్ల ఆ పరమ తండ్రికి ఆ సంకల్పం. అదే సంకల్పము మనం కూడా కలిగి ఉన్నాము అంటే నిజంగా మహా అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు, సూచన క్రియలను, అద్భుతాలు మనము అనేకుల జీవితంలో, మన జీవితంలోనే కాదు అనేకుల జీవితాలలో కూడా జరపడానికి మనము కృప పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ